బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చర్యలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 400 రోజుల పాలనలో అనేక రకాలైనటువంటి తుగ్లక్ చర్యలతోని ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీసింది, రాష్ట్ర ప్రజల్ని గోసబెట్టింది, రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిపింది. ముఖ్యంగా తుగ్లక్ పాలనని మేము ఎందుకు అంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీగా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన తుగ్లక్ పరిపాలన ఎందుకు అంటున్నామంటే తుగ్లక్ రాజధాని ఢిల్లీని దౌలతాబాద్కు మార్చినట్టుగా ఈయన కూడా కేసీఆర్ గారి గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ కూడా తప్పుడు నిర్ణయాలని చెప్పి వాటన్నిటిని రద్దు చేసిండు. మెట్రో మేము గతంలో ప్రతి ఎగ్జిస్టింగ్ మెట్రో పాయింట్ నుంచి ఓఆర్ఆర్ వరకు, తర్వాత ఓఆర్ఆర్ చుట్టూ ఇట్లా మెట్రోను పొడిగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈయన వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలన్నింటినీ క్యాబినెట్ నిర్ణయాలు రద్దు చేసిండు. ఫస్ట్. రెండవది మూసీ సుందరీకరణ పేరిట ఆనాడు కొంత ఎస్టీపీలు అవి కట్టి సీరియస్గా మేము ప్రయత్నం చేస్తే మూసీ రిజర్వనేషన్ పేరిట ఈయన 1,50,000 కోట్లు అదానితోని మెగా లాంటి సంస్థలతోని ఇంటర్నల్ అగ్రిమెంట్లు చేసుకుని లోపాయికారిగా మాట్లాడుకొని 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఈ మూసీ సుందరీకరణ 15,16,000 కోట్లతో అయిపోయేదాన్ని 1,50,000 కోట్లకు పెంచి దాని విషయంలో కూడా ఇంకో తప్పు చేసిండు. అదేవిధంగా గతంలో ఫార్మాసిటీ ముచ్చర్ల దగ్గర వేలాది ఎకరాలు అప్పటి ప్రభుత్వం సేకరిస్తే గతంలో మా కేసీఆర్ గారు చైనాకు పోయి వచ్చి చైనాలో ఏ స్థాయిలోనైతే ఫార్మాసిటీల నిర్మాణం జరిగిందో ఆ స్థాయిలో హైదరాబాద్ భవిష్యత్తులో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ జినోమ్ వ్యాలీ ఉంది. ప్రపంచంలో తయారయ్యేటటువంటి వ్యాక్సిన్లలో 40-50% ఇక్కడనే హైదరాబాద్ వేదికగా తయారవుతూ ఉన్నాయి. ఫార్మా హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని వారు నిర్ణయం తీసుకొని ఫార్మాసిటీని అక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా 4th ఎస్టేట్ సిటీ అని చెప్పి వాళ్ళ 4 బ్రదర్స్ కోసం దాన్ని మార్చేసే ఇంకో ప్రయత్నం చేసింది. గతంలో కేసీఆర్ గారు నేను ఆనాడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ ఉన్నప్పుడు అధికారం వచ్చిన కొత్తలోనే ఓఆర్ఆర్కు అవతలగా RRR రావాల్సినటువంటి అవసరం ఉంది. ఓఆర్ఆర్ వరకు జనావాసాలు బాగా పెరిగినాయి. ఓఆర్ఆర్ దాటిన తర్వాత కూడా పెరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ ప్రగతి పరుగులు పెట్టాలని చెప్పి RRRకు కేసీఆర్ గారు రూపకల్పన చేసి ఆనాడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి సర్ఫేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ నేషనల్ హైవేస్ మినిస్టర్ అయిన గడ్కరీ గారిని కలిసి మేము మొదట గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ టర్మ్లోనే దీనికి సంబంధించి అడుగులు వేసింది. సో అది టెండర్ స్టేజ్కి వచ్చింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా పక్కకు పెట్టి సంవత్సర కాలం దాని విషయంలో కాలయాపన చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏదో టెండర్లు పిలిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక నిర్ణయం RRRకి సంబంధించి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోయింది, కొట్టుకపోయిందని చెప్పి దుష్ప్రచారాలు చేసి కాళేశ్వరంలో మేడిగడ్డకు దిగువన ఇప్పటి వరకు ఈ వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 2,700 TMCల నీళ్లు గోదావరి నీళ్లు సముద్ర పాలైనాయి. అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ అయ్యాక తెలంగాణలో చెరువులు నింపక వాళ్ళ తెలంగాణ రైతుల పొట్టగొట్టి తెలంగాణలో పంటలు ఎండబెట్టి ఇంకొక తుగ్లక్ చర్య ఈయన రేవంత్ రెడ్డి చేసిండు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆనాడు 2వ టర్మ్ గవర్నమెంట్లో ఒక పంపును ఆన్ చేసి ఇంకా కొంత ల్యాండ్ అక్విజిషన్ చేసి కాలువలు పూర్తి చేస్తే మొత్తంగా ఇంకా మిగతా పంపులు కూడా ఆన్ చేసుకుని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం, పాలమూరు జిల్లాలో కొంత భాగం, అదేవిధంగా ఏదుల నుంచి డిండికి నల్లగొండ జిల్లాలో మునుగోడు దేవరకొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు కూడా నిలిచేటట్టుగా దానికి రూపకల్పన చేస్తే దాన్ని కూడా ఈ సంవత్సర కాలంగా పక్కన పెట్టి ఇంకొక తుగ్లక్ చర్య చేసి సో ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో మా ప్రభుత్వం నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా అవకతవకలు లోపభూయిష్టం అని చెప్పి మళ్ళా వీళ్ళు అధికారంలోకి రాగానే మొన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు సంబంధించి 800 మెగావాట్లు కనెక్ట్ చేసినటువంటి తీరు అంటే గత ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని విమర్శించి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని మీద దుష్ప్రచారాలు చేసి అబద్ధాలని ప్రచారం చేసి ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఏదో అక్రమాలు జరిగిందని చెప్పి తెలంగాణకి ఏదో నష్టం జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆ ప్రాజెక్టులనే వినియోగించుకోవడం, దాంట్లో కొంచెం అటు ఇటు మార్పులు చేసి వాటినే కొనసాగించేటట్టు చేయడం, ఈ రకమైనటువంటి చర్యలు తప్ప కొత్తగా ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రాజెక్టు లేదు, ఒక పని అంటే ఒక పని కూడా లేదు. నిన్న ఆయన నూతన సంవత్సర కానుకంటున్నాడు. ఏది షామీర్పేట వరకు మెట్రో రైలు పొడిగింపు కానీ, మేడ్చల్ వరకు మెట్రో రైలు పొడిగింపు కానీ అదంతా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే. జేబీఎస్ నుంచి తూమ్కుంట దాకా, అదేవిధంగా మన
ప్యారడైజ్ నుంచి కళ్ళకోయ దాకా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానికి కొంచెం ముందుకు పొడిగించి అటు మేడ్చల్ వరకు ఇటు షామీర్పేట వరకు పొడిగించి ఈయన నూతన సంవత్సర కానుక అటుదిక్కు నార్త్ సిటీ ప్రజలకు ఇచ్చినని చెప్పి డప్పు కొట్టుకుంటున్నాడు. 2 ఎలివేటెడ్ కారిడార్లు జేబీఎస్ నుంచి కానీ అదేవిధంగా ప్యారడైజ్ నుంచి కానీ గతంలో మా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు నేను పెద్దపల్లి ఎంపీ ఉన్నప్పటి నుంచే దానికి సంబంధించి నిర్ణయాలు జరిగి మేము రాజ్నాథ్ సింగ్ గారిని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కలిసి మొత్తం ప్రయత్నాలన్నీ చేసి అప్పుడు మా వినోద్ కుమార్ గారు ఉండే వారి ఆధ్వర్యంలో మేము ఢిల్లీలో అన్ని ప్రయత్నాలు చేసి అన్ని రకాల అనుమతులు వచ్చేటట్టు చేసినాం. మా గవర్నమెంట్ పోయే చివరికి అన్ని అనుమతులు వచ్చి కొబ్బరికాయలు కొట్టడానికి శంకుస్థాపన స్టేజ్కి వచ్చింది. అది సరే గవర్నమెంట్ మారడం వల్ల అవకాశం ఆయనకు వచ్చింది, ఆయన కొబ్బరికాయ కొట్టి మొత్తం ఆయననే చేసిన అనేటటువంటి విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం. మళ్ళీ సంవత్సరం అయింది కొబ్బరికాయ కొట్టి తట్టెడు మట్టి కూడా తీసింది లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే 1,37,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టిండా? కేసీఆర్ గారి పరిపాలన అంటే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కనబడుతుంది, ఒక మిషన్ భగీరథ ప్రాజెక్టు కనబడుతుంది, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది, ఒక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కనబడుతుంది, ఒక యాదాద్రి గుడి కనబడుతుంది, సచివాలయం కనబడుతుంది, 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం కనబడుతుంది, 46,000 చెరువులు పూడికలు తీసిన విధానం కనబడుతుంది. అదేవిధంగా బ్రహ్మాండంగా రైతులకు రైతు బంధు కానీ మిగతా కార్యక్రమాలు చేసినవి కనబడతాయి. 24 గంటలు ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇచ్చింది కనబడుతుంది. 150 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలో నెత్తనేది, దాంతోపాటు 1000కి పైగా గురుకులాలు కనబడతాయి. ఇన్ని నిర్ణయాలు ఇన్ని కార్యక్రమాలు మా 10 ఏళ్ల పరిపాలనలో కనబడ్డాయి. మరి 1,37,000 కోట్ల అప్పులు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలం పరిపాలనలో తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2,82,000 కోట్లు 2,92,000 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నటువంటి ఈ సంవత్సర కాలంలో మరి ఆ పైసలు ఎటువైనాయి, తెచ్చిన అప్పులు ఎటువైనాయి? వీటన్నిటి ఫలితంగా మరి మీరు చెప్పిన గృహజ్యోతి 200 యూనిట్లు రాలే, మీరు చెప్పిన 4,000 పెన్షన్ రాలే, మీరు చెప్పిన 15,000 రైతు భరోసా రాలే, మీరు చెప్పిన ప్రతి మహిళకు 2,500 రాలే, మీరు చెప్పిన ప్రతి 18 ఏళ్ళ నిండిన అమ్మాయికి రాలే, ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు 5 లక్షలది రాలే, మీరు చెప్పిన ప్రతి పేదవాడికి 5 లక్షల ఇందిరా మిల్లు రాలే. మళ్ళీ మా ఇళ్ళకే 3 రంగులతో, నేను పెయింటర్ కాబట్టి పెయింట్లేసుడు బాగా అలవాటు కాబట్టి 3 రంగుల పెయింట్లు వేపిస్తా ఉన్నాడు. మేము కట్టిన కేసీఆర్ ఇళ్ళకే ఇందిరా మిల్ల పేరిట 3 రంగుల పెయింట్లు వేపిస్తా ఉన్నాడు. నీ 1,37,000 కోట్ల అప్పుతోని నువ్వు చేసిన ఒక మంచి పని ఏంది, చేసిన ఒక ప్రాజెక్ట్ ఏంది? ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం కనబడుతుంది ఈ సంవత్సరంలో అంటే లగచర్లలో లంబాడ బిడ్డల మీద అర్ధరాత్రి పోలీసుల దాడులు కనబడతా ఉన్నాయి. తిరుపతి రెడ్డి అనే నీ సోదరుడి నాయకత్వంలో నీ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో లంబాడ బిడ్డల మీద దాడులు కనబడతా ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో. ఈ సంవత్సర కాలంలో గురుకులాల్లో 56 మంది బిడ్డలు చనిపోయే దుస్థితి ఇవాళ తెలంగాణ సమాజానికి కనబడతా ఉంది. నీ సంవత్సర కాల పరిపాలనలో హైడ్రా పేరిట పేదలు దిగువ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే చెర్ల పక్కకు కుంటల పక్కకి ఇల్లు కట్టుకున్నారో 40 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి మా దళితులు, బీసీలు, మా ఎస్టీలు, మా మైనారిటీలు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు వాళ్ళ గూడు నువ్వు కూలగొడతా ఉంటే వాళ్ళ ఏడుపులు ఇవాళ తెలంగాణ సమాజానికి కనబడతా ఉన్నాయి. ఏ నిరుద్యోగుల భుజాలకెక్కి నువ్వు ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావు రేవంత్ రెడ్డి, అదే నిరుద్యోగులు గ్రూప్ 1 నిరుద్యోగులు అశోక్ నగర్లో వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు తెలంగాణ సమాజానికి ఈ సంవత్సర కాలంలో వినబడతా ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు, ఒక్కటంటే ఒక్క మీరు చెప్పినటువంటి పథకం అమల్లోకి వచ్చిందా? ఏదైనా కనబడ్డదా? మొత్తంగా తెలంగాణలో ఇవల్ల ఆరోగ్యం పడకేసింది. దవాఖానలలో మందులు లేవు. గాంధీ ఉస్మానియా నుంచి మొదలుకొని గ్రామ స్థాయిలోని ప్రైమరీ సబ్ హెల్త్ సెంటర్ వరకు దవాఖానలలో మందులు లేవు, డాక్టర్లు లేరు, వైద్యం పడకేసింది. గురుకులాలు నాశనం అయిపోయినాయి, స్కూళ్ళన్నీ ఖతమైపోయినాయి. డ్రాప్ అవుట్లు గురుకులాల్లోనే ఇంటర్మీడియట్ స్థాయిలో 40% డ్రాప్ అవుట్లు పెరిగిపోయినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. తెలంగాణలో కరెంటు చక్కగా వస్తలేదు, ఊళ్ళల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కూడా మొత్తం హైదరాబాద్లో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కరెంటు కోతలతోని. ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో ఈ సంవత్సర కాలంలో అంటే ఎవరికీ ఏం జరుగుతలేదు. ఒక రేవంత్ రెడ్డి గారి కుటుంబము, కాంగ్రెస్ కుటుంబం మాత్రం ఈ సంవత్సర కాలంలో మంచిగా కడుపు నిండా సంపాదించుకున్నారు. రాబోయే 7, 8, 9, 10 తరాల వరకు కూడా కూర్చొని తిన్న అరగనంత రేవంత్ అంటే మేము రవ్వంత అని విమర్శించేది, ఇవాళ రవ్వంత కాదు, ఆయన కొండంత అయిపోయిండు. అంత సంపాదించుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు. అడ్డగోలు అక్రమాలు, అడ్డగోలు అవినీతులు,
అవినీతి కార్యక్రమాలతో ఇవాళ రవంత్ రెడ్డి లాగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఒక ప్రాజెక్టు రాలే, ఒక సంక్షేమ కార్యక్రమం అమలు కాలే. కానీ ఈ రవంత్ రెడ్డి మాత్రం కొండంత రెడ్డి అయిండు. కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, ఫార్మా కంపెనీలను బెదిరించి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించి, వ్యాపారస్తులను బెదిరించి, అందరిని బెదిరించి ఢిల్లీకి పంపిస్తున్నాడు. ఈయన దాచుకుంటున్నాడు. దినదిన ప్రవర్ధమానమైనట్టు రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో మంచిగా బ్రహ్మాండంగా ఆయన ఆస్తులు పెరిగినాయి, ఆయన పెరిగిండు తప్ప తెలంగాణ పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం సూటిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డిని, ఇప్పటికైనా వ్యక్తుల మీద కక్ష మానుకో, వ్యవస్థను నాశనం చేసి పనులు బంద్ చేయి. తెలంగాణ రాష్ట్రం అనేది శాశ్వతంగా ఉండిపోయేది. ఇవాళ ముఖ్యమంత్రిగా నువ్వు శాశ్వతం కాదు, తెలంగాణ రాష్ట్రం శాశ్వతం, తెలంగాణ ప్రజలు శాశ్వతం. తెలంగాణ ప్రజానీకానికి ఏవైతే మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిరో 400 రోజుల తర్వాత కూడా వాటిని అమలు చేసే పరిస్థితి లేకపోవడం నిజంగా దుర్మార్గం. బంగారు పల్లెంలో తెలంగాణ రాష్ట్రాన్ని నీకు అప్పయిపినాం. 13.5-14 లక్షల కోట్ల జిఎస్డిపితోని 3,50,000 పైచీలకు తలసరి ఆదాయంతో దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్ వినియోగంతో హర్యానా కంటే పంటల దిగుబడి పెంచి ఒక సుసంపన్నమైనటువంటి సువర్ణ తెలంగాణను, బంగారు తెలంగాణను బంగారు పల్లెంలో నీ చేతికి అప్పచెప్తే ఇవాళ దీన్ని దివాలా తీపిస్తున్నావు. ఇవాళ నువ్వు నీ మంత్రులు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి దారుణంగా తయారైపోయింది. ఒక కార్యక్రమం లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు, ఏమీ లేదు. పైగా మీదికెళ్ళి 1,37,000 కోట్ల అప్పు చేసి తెలంగాణను మేము ఆనాడు అప్పుల కుప్ప చేయలే, మేము తెచ్చిన అప్పుల వల్ల ఆస్తులు సృష్టించినాం. 2 రకాల ఆస్తులు సృష్టించడం, ఒక రకాన్ని కాదు. ఒక రకమైనటువంటి ఆస్తి ఏమో ప్రభుత్వ ఆస్తి సృష్టించడం మేము తెచ్చిన అప్పులతోని. ఒక కాళేశ్వరం అది ప్రభుత్వంది, ఒక మిషన్ భగీరథ అది ప్రభుత్వంది, ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అది ప్రభుత్వంది, ఒక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అది ప్రభుత్వంది, ఒక భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అది ప్రభుత్వంది, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అది ప్రభుత్వంది, ఒక సచివాలయం అది ప్రభుత్వంది, గురుకులాలు ప్రభుత్వాన్ని. ఇట్లా ప్రభుత్వాల ఆస్తులు దాదాపు 50 లక్షల కోట్ల పైచిలకు ప్రభుత్వ ఆస్తులు మేము సృష్టించినాం. వాటి విలువ ఇవాళ మార్కెట్ రేటుతో కంపేర్ చేస్తే అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి. ఆనాడు 3 లక్షలు 2 లక్షలకు ఎకరంగా ఉన్నటువంటి భూమి మేము దిగిపోయే నాటికి తెలంగాణ మారుమూలల్లో కూడా 15 లక్షలు 20 లక్షలకు ఎకరం ఎక్కడ తక్కువ లేనటువంటి స్థాయికి. అంటే అదిగా దాని విలువ లెక్క కడితే, ఆ భూముల విలువ లెక్క కడితే ఎన్ని లక్షల కోట్ల ఆస్తి తెలంగాణ సమాజానికి మేము సృష్టించిన 10 ఏళ్ల మా పాలనలో. ఇవాళ తెలంగాణ సమాజానికి ఈ సంవత్సరం రేవంత్ పాలన చూసిన తర్వాత అర్థమైంది. ఇలా ఉన్నాయా భూముల ధరలు? మనము స్టాక్ ఎక్స్చేంజ్లో చూస్తాం, బీఎస్సీలో కానీ, ఎన్ఎస్సీలో కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, బేసీ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ మనం చూస్తాం ఇట్లా మదుపర్ల సంపద ఇట్లా ఆవిరైపోయింది అని చూస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ భూ సంపద లక్షల కోట్లు ఆవిరైపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మామూలు గ్రామాల్లో కూడా, మారుమూల గ్రామాల్లో 20 లక్షలు 15 లక్షలకు ఎకరం ఉన్నటువంటి భూమి ఇవాళ మళ్ళా 3 లక్షలకు 4 లక్షలకు పడిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేటు కోట్లలో ఉన్నది కూడా చాలా తగ్గిపోయిందంటే ఎన్ని లక్షల కోట్ల సంపద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలది ఆవిరైపోయిందో ఇవాళ ప్రజల కళ్ళ ముందర ఉన్నది. కాబట్టి మేము ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం. వ్యక్తుల మీద కక్షతోని వ్యవస్థను నాశనం చేసే పనులు బంద్ పెట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, మీరు ఇచ్చినటువంటి హామీల మీద శ్రద్ధ పెట్టి గతంలో ఏవైతే మా ప్రభుత్వ నిర్ణయాలను నువ్వు తిట్టినావో, నువ్వు విమర్శించినావో, ఇవాళ వాటినే నువ్వు మళ్ళీ కొనసాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరు మళ్ళొక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ప్రజల దృష్టికి రాదలుచుకున్నాం. అది మెట్రో ప్రాజెక్ట్ అయినా, RRR ప్రాజెక్ట్ అయినా, అదేవిధంగా ఫార్మాసిటీ ప్రాజెక్ట్ అయినా, తర్వాత కాళేశ్వరం కూలిపోయింది కుంగిపోయింది అన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుంచి మేము ఆనాడు హైదరాబాద్కు